శ్రీ గణేశాయ నమః. కార్తీక మాసము, కార్తీక పురాణము 6వ అధ్యాయము. దీపదాన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అటివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వారికి కైవల్యము ప్రాప్తించును. దీపదానము చేయుట వలన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి వత్తులు చేయవలెను. వరి పిండితో గాని గోధుమ పిండితో కాని ప్రమిది వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొద్దీ దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారము కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారము గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికి ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు పఠించవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయునది, సకల సంపదలనిచ్చునది ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను శ్రీ సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతుడు. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు, దానిని వివరించదను ఆలకించు అని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమునకు ఏగుట. పూర్వకాలమున ద్రవిడ దేశం నందు ఒక గ్రామంన ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలముకే భర్త చనిపోయెను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచేత ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయించు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏవైనా వస్తువులు ఇచ్చినడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చుతడుకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచున్నది. దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను కూడా తక్కువ ధర కొనుక్కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుచూ ఉండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచూ ఉండెను. ఎంత సంపాదించినా ఏమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి కాని పిడికెడు బియ్యం కూడా పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచున్నది. ఇటుల కొంతకాలం జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలో శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఉన్న ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రమున మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలో మంచి చెడ్డలు తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనములు వినుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగ లాంటివి. ఏ క్షణంలోనైనా మృత్యు మనలను తీసుకుపోవును. ఎప్పుడు తీసుకుపోతుందో ఎవరు చెప్పగలరు? కాబట్టి పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారవుతుంది. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తానే తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుతున్నాడు.
కాబట్టి నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహారార్థము వచ్చే ఈ కార్తీక మాసం అంతయు కూడా ప్రాతకాలమున నది స్నానము ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించెను. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక వ్రతం ఆచరించుచు జన్మరాహిత్యమున మోక్షమును పొందెను. కావున కార్తీక వ్రతములో అంత మహత్యము ఉన్నది. ఇది షష్టాధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తము.